ఆపరేషన్ వికటించి బెడ్ కే పరిమితమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి నిఖిల్ రెడ్డి ఎవరూ ఇలాంటి సాహసం చేయొద్దంటున్నాడు. 2 రోజుల్లో నడుస్తారన్న డాక్టర్ ఇప్పుడు చెప్పలేమంటూ మెయిల్ చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హైట్ పెరగడం కోసం ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డితో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. హైటు పెరగాలన్న చిన్ననాటి కోరిక, డాక్టర్ల నిర్లక్ష్యం రెండూ కలిపి నిఖిల్ రెడ్డిని 2 నెలలుగా మంచానికే పరిమితం చేసింది. వైద్యులు ఇక కోలుకుంటాడు అని చెప్పినటువంటి వైద్యులు సైతం మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నిఖిల్ రెడ్డికి సంబంధించినంత వరకు ఇక ఇది చెప్పలేము, ఏం జరుగుతుందో అన్నది చెప్పలేము, గ్యారంటీ ఇవ్వలేము హైట్కు సంబంధించి అంటూ కూడా 2 రోజుల క్రితం మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇవ్వడంతో నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిఖిల్ రెడ్డి ఉన్నారు. నిఖిల్, చెప్పండి, ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? మీరు ఆపరేషన్కి వెళ్ళిన సమయంలో వైద్యులు ఏమేమి చెప్పారు మీతో? ఈ సర్జరీ April 5th రోజు అయిందండి, లాస్ట్ మంత్. ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా సింపుల్గా నరేట్ చేశాడు. ఇలా నేను ఇంటర్నెట్లో చూసి వెళ్ళాను, దాంట్లో పెయిన్ఫుల్ సర్జరీ అని ఉంది. కనుక్కున్నప్పుడు డాక్టర్ని వెళ్ళి కనుక్కున్నప్పుడు పెయిన్స్ ఉంటాయి, కాకపోతే మేము పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ యాంటీబయాటిక్స్ ఇస్తాం కదా, ఏమంతా రాదు, ఇంకా ఫ్యూచర్లో అయితే 100% ఎఫెక్ట్ ఉండదని చెప్పారు. ఇంకా సింపుల్గా ఉంటుంది అనుకొని చేయించుకున్నాను. సర్జరీ అయిన తర్వాత రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి డాక్టర్ చెప్పినట్టు ఏది జరగలేదు. 2 డేస్లో నడిపిస్తామన్నాడు. ఇప్పటివరకు 60 days అవుతుంది, ఇంకా అసలు బెడ్ మీద నుంచి మూవ్ అవ్వడానికి రావట్లేదు. ఆపరేషన్కి వెళ్ళిన టైంలో మీతో పాటు ఎవరెవరు వచ్చారు హాస్పిటల్కి? వైద్యులు ఎవరితో మాట్లాడడం జరిగింది ఆ సమయంలో? ఎవరితో మాట్లాడలేదండి, నా ఒక్కరితోనే మాట్లాడారు, ఎవరిని తీసుకెళ్ళలేదు. డాక్టర్ కూడా ఎవరు ఇలా పేరెంట్స్ గురించి ఏం అడగలేదు. మామూలుగా సర్జరీ గురించి మాట్లాడాడు. సరే అడిగాను ఏమేమి చేస్తానని. ఇన్ఫెక్షన్ వస్తుంది, పెయిన్స్ వస్తాయి, కానీ కొంచెం బేర్ చేస్తే చాలు 2 monthsలో అయిపోతుందని చెప్పారు. 2 months ఆపరేషన్ చేసుకుని దాదాపు 2 నెలలు గడిచింది. ఇంకొక 2 రోజులు అయితే 2 నెలలు గడుస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు? మొన్న నైట్ మెయిల్ చేశాడు డాక్టర్. ఇలా చూడొచ్చు మీరు, మేము ఇలా thousands of సర్జరీస్ చేస్తాం కానీ అన్నీ మేము అనుకున్నట్టు ఉండవు. 70 to 80% కేసెస్ మేము అనుకున్నట్టు ఉంటాయి, కొన్ని ఇలా అవుతుంటాయి, కాంప్లికేషన్స్ వస్తుంటాయి అని ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఎన్ని డేస్ పట్టొచ్చు అని అడిగితే ఇంకా ఒక 6 months వరకు పట్టొచ్చు, లేకపోతే ఎక్కువ పట్టొచ్చు అంటున్నాడు. ఏది కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే ఇప్పుడు డాక్టర్లు ఇచ్చిన మెయిల్ తర్వాత నువ్వేమనుకుంటున్నావు? జనరల్గా ఏమనుకుంటున్నావు? ఏ నిర్ధారణకు వచ్చావు? డాక్టర్ స్టార్టింగ్ నాకు అదే చెప్పాడు, చాలా సర్జరీస్ చేస్తామని. పేరెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి అదే చెప్పాడు, కానీ ఎప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమన్నా అవి మిస్సింగ్ అన్నాడు, ఇవ్వలేదు. లాస్ట్కి ఈ సర్జరీ అయ్యి మీడియాకి తెలిసాక డాక్టర్ని అడిగితే అసలు ఈ సర్జరీ చేయలేదని తెలిసింది. కానీ మొన్న మెయిల్లో కూడా మళ్ళీ అదే పెట్టాడు, ఇలాంటి సర్జరీస్ చాలా thousands of సర్జరీస్ చేస్తాం, దానిలో సక్సెస్ రేట్ చాలా ఉందని. ఇప్పటికీ కూడా అదే చెప్తున్నాడు, కానీ అసలు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమంటే అసలు ఓవర్వీ లేవంటున్నాడు. ఎందుకు ఈ కోరిక నీకు ఎందుకు కలిగింది నిఖిల్? అసలు కాలేజీలో ఫ్రెండ్స్ని చూశాను, చాలామంది 6'1", 6'2" అలా ఉంటారు. అప్పుడు ఇలా ఈ ఫీలింగ్ ఉండేది, ఇలా కొంచెం షార్ట్ ఉన్నా అని. ఆ తర్వాత ఫస్ట్ టైం డాక్టర్ని కలిసినప్పుడు సర్జరీ చేయించుకోవాలని వెళ్ళలేదు, తెలుసుకుందామని వెళ్ళాను. అప్పుడు డాక్టర్ నరేట్ చేసిన దాన్ని బట్టి చాలా సింపుల్గా చెప్పేశాడు, ఇలా 2 months పెయిన్ బేర్ చేసుకుంటే చాలని. ఆ తర్వాత ఎంత అవుతుందంటే 2.5 lakhs అన్నాడు. ఒక 6 months తర్వాత వెళ్ళి కలిసాను, 2.5 lakhs కలెక్ట్ చేశాక. అప్పుడు ఇంకో 1 lakh ఎక్స్ట్రా అవుతుంది, 3.5 lakhs అవుతుందని చెప్పారు. ఇంకో 1 week తర్వాత వెళ్ళి మళ్ళీ ఒకసారి కాంప్లికేషన్స్ మొత్తం తెలుసుకొని 100% మీరు ఇలా సర్జరీస్ చేశారంటే చాలా సర్జరీస్ ఇలాంటివి చేస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళు చేశారు కదా, ఇలాంటి సక్సెస్ రేట్ కూడా చాలా ఉంది కదా అని సింపుల్గా అయిపోతుంది అనుకున్నాను, ఇలా అవుతుంది అనుకోలేదు. ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి నిఖిల్ నీకు ఈ ఆపరేషన్ తర్వాత? సర్జరీ అయిన రోజు నుంచి ఇన్ఫెక్షన్ వచ్చింది, హై ఫీవర్ వస్తుంది. పెయిన్స్ అయితే సర్జరీ తర్వాత రోజు ఎలా ఉండేనో ఇప్పటికీ అంతే ఉన్నాయి. మెయిన్ అందుకే 1 inch దగ్గర ఆపేస్తామని చూస్తున్నాను, ఈ పెయిన్స్ భరించలేక. ఏం చెప్పబోతున్నావు నీ ఆపరేషన్ చేసిన హాస్పిటల్కి కానీ డాక్టర్లకు కానీ? ఏం చెప్పబోతున్నావు? ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకు నిఖిల్ రెడ్డి చెప్పే మాటలు ఏంటి? అసలు ఇది చేసే ముందు డాక్టర్ నాకు అట్లీస్ట్ కంప్లీట్గా చెప్పాల్సింది, ఇలా ఇంత పెయిన్ఫుల్ ఉంటుందని, ఇంత టైం టేకింగ్ అని, ఇలా కాంప్లికేషన్స్ గురించి. అట్లీస్ట్ అలా చెప్పుంటే నేను వేరే సెకండ్ ఒపీనియన్ చూసుకుంటుండే, లేకపోతే పేరెంట్స్ని ఒకసారి అడుగుతుండే. ఇలా సింపుల్గా నరేట్ చేసేసరికి 2 daysలో నడుస్తాను కాబట్టి ఇంకా ఏం కాదనుకున్నాను. డాడీ వాళ్ళు కూడా అదే మెయిల్ పెట్టాను, ఒక 2 monthsలో ఇంటికి వచ్చేస్తానని. కానీ ఇప్పటికి 2 monthsకే పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి సర్జరీ అయితే ఎవరు చేయించుకోదని చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటి థాట్ వచ్చినా ఫస్ట్ పేరెంట్స్కి చెప్పమని చెప్తున్నాను.
ఇది మొత్తానికి నిఖిల్ రెడ్డి ఎపిసోడ్లో కొంత డాక్టర్లు ఇచ్చినటువంటి మెయిల్ ద్వారా మళ్ళీ కొంత ఆందోళనకు గురవుతున్నాడు. 2 నెలల్లో లేచి నడుస్తాడు అని భరోసా ఇచ్చినటువంటి వైద్యులు ఇప్పుడు 6 నెలలు గడిస్తే గానీ పూర్తి స్థాయిలో 100% కాన్ఫిడెంట్గా చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరోవైపు తాను ఈ విధంగా బెడ్పై ఎక్కిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. అటు ఆర్థికంగా కానీ ఇంకా అన్ని రకాలుగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భవిష్యత్తులో ఇటువంటి ఆపరేషన్లు ఎవరు కూడా చేపించుకోవద్దు, మరోవైపు ఎక్కడా సక్సెస్ లేనటువంటి ఇటువంటి ఆపరేషన్ల వైపు వెళ్ళొద్దు అంటూ కూడా నిఖిల్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నాడు. కెమెరా పర్సన్ రాకేష్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.